This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి డిఫరెన్సెస్ అండి, మానిటరింగ్, ఆ తర్వాత దీన్ని ఏమంటారు, మానిటరింగ్ తర్వాత మీకు నోటిఫికేషన్స్ అన్నమాట, నోటిఫికేషన్స్. సో ఆ తర్వాత వచ్చి మనకి టికెటింగ్. సో వీటికి డిఫరెన్సెస్ జాగ్రత్తగా చూసుకోవాలి యాక్చువల్గా. సో మీరు ఒక ఎంటర్ప్రైజ్ లో పనిచేస్తున్నారు అనుకోండి, పెద్ద ఎన్వైరన్మెంట్ లో పనిచేస్తున్నారు అనుకోండి, లైక్ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అంతా. ఒక నిమిషం. ఓకే, హర్ష ఒక గారు, ప్రసాద్. ప్రసాద్. సో నేను అది కరికులం చూస్తున్నాను. ఒకటి అజూర్ విఎస్టిఎస్ గురించి కూడా ఉంది టాపిక్. అది కవర్ చేస్తామా లేకపోతే? యాక్చువల్గా దాంట్లో డేటా డాగ్ ఇవి లేవండి, బేసిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది లేదు కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. ఓకే ఓకే. సో కాంటే ఈ మానిటరింగ్ తీసేసి అది చెప్తాను, నాకేం ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా. బట్ అజూర్ డెవాప్స్ కంటే మానిటరింగ్ ఇంటర్వ్యూలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి నేను ఇది ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. ఎవరెవరు అజూర్ మీరు అన్లెస్ Okay. మీరు అజూర్ వాడుతున్నారు, కానీ అజూర్ వాడే వాళ్ళు కూడా జెంకిన్స్ ఇవన్నీ వాడతారు. డెవాప్స్ అనేది కొత్తగా వచ్చింది, అజూర్ డెవాప్స్ అనేది. ఇంతకుముందు విఎస్టిఎస్ ఉండేది, దాన్ని వీళ్ళు డెవాప్స్ గా మార్చి ఇచ్చారు. బాగుంటుంది చూడడానికి కూడా. బట్ దాంతో పోలిస్తే ఇది చూద్దాం, లేకపోతే ఒక పని చేద్దాం, నాకు ఇబ్బంది ఏం లేదు. మనం ఏం చేద్దామంటే లెట్స్ డూ వన్ థింగ్, మనం నెక్స్ట్ సాటర్డే కుదరలేదు నాకు, నెక్స్ట్ సండే కూర్చుందాం. సండే కూర్చొని అజూర్ డెవాప్స్ మాట్లాడదాం. ఒక క్లాసే కదా, పోయిందే ఉంది. యా రైట్. సో మానిటరింగ్, నోటిఫికేషన్స్, టికెటింగ్. ఓకే, సో మనం ఏం చేయాలంటే మనం ఈ మూడింటికి డిఫరెన్సెస్ అర్థం చేసుకోవాల్సింది. సో ఎంటర్ప్రైజ్ లో ఏంటంటే మీకు పెద్ద పెద్ద ఎంటర్ప్రైజ్ లో ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ టివోలీ మానిటరింగ్ అని, ఓకే, లేదంటే మనకి మైక్రోసాఫ్ట్ లో మీకు చాలా మానిటరింగ్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నిమ్సాఫ్ట్ అని, ఓకే, నాగియోస్ అని. నాగియోస్ అంతే పెద్దదేం కాకపోయినా కూడా కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ చాలా ఫేమస్ గా ఉన్నాయన్నమాట యాక్చువల్గా. అయితే ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి ఇక్కడ అందరూ కూడా ఎలిక్ అనేది మానిటరింగ్ కాదండి. ఎలిక్ స్టాక్ అనేది ఎలాస్టిక్ సర్చ్, లాగ్ స్టాష్, కిబానా బేసిక్. అది మోర్ టువర్డ్స్ మీకు ఎలా చెప్పంటే డేటా అనలిటిక్స్ కోసం వాడతారు, కానీ దట్స్ నాట్ ఎ మానిటరింగ్ టూల్. మీకు వచ్చిన లాగ్ ఫైల్స్ వచ్చినాయి అనుకోండి, లాగ్ ఫైల్స్ ని ప్రాసెస్ చేసి మీకు ఒక డాష్ బోర్డ్ లాగా వాడాలనుకుంటే అప్పుడు మీకు ఎలిక్ స్టాక్ పనికి వస్తుంది అనమాట. సో బట్ ఒక రెగ్యులర్ గా మానిటరింగ్ చేయడానికి మీకు పనికిరాదు అది. ఓకే, సరే. సో అయితే ఇప్పుడు మీరు పెద్ద పెద్ద కంపెనీలు కాకుండా ఇప్పుడు ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ అన్ని కూడా మీడియం సైజు స్మాల్ ఈ కంపెనీస్ ఉన్నాయనుకోండి. అటువంటప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఈ రెగ్యులర్ గా పెద్ద పెద్ద మానిటరింగ్ టూల్స్ పనిచేసే ఛాన్స్ ఉండదు అనమాట. అటువంటప్పుడు మీరు ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఒక నిమిషం అండి. సో మీకు మానిటరింగ్ యాజ్ ఎ సర్వీస్. సో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే నాగియోస్, నిమ్సాఫ్ట్, టివోలీ, ఈవెన్ మీకు బిఎంసి మానిటరింగ్ అని, బిఎంసి పెట్రోల్ అంటారు యాక్చువల్గా. ఇవన్నీ ఏంటంటే ఓకే, ఈ స్పాట్ లైట్ నాకు తెలియదండి. స్ప్లంక్ కూడా మానిటరింగ్ కాదు, దానికి వస్తున్నాను యాక్చువల్గా. స్ప్లంక్ అనేది కూడా సేమ్ ఎల్క్ స్టాక్ లాగే. సో బిఎంసి పెట్రోల్ ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అంటే ఏంటంటే మీకు సర్వర్స్ పెట్టి, ఓకే, సర్వర్స్ అన్ని పెట్టి దాని లోపల ఏంటంటే మీరు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేయాలన్నమాట. మీరు డైరెక్ట్ గా వాడుకోవడానికి లేదు అనమాట, రెడీమేడ్ గా వాడడానికి లేదు. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేసి, ఓకే, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఒక 10 సర్వర్లు పెడతాను, ఒక 10 సర్వర్లు పెట్టేసి మీకు ఏం డేటా, దానికంటూ సపరేట్ గా డేటాబేస్ కావాలా, దానికంటూ సపరేట్ గా లైసెన్సెస్ కావాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇదంతా చాలా పెద్ద హెడేక్ యాక్చువల్ గా, అంత ఈజీ కాదనమాట. అయితే ఏమైందంటే యాజ్ ఎ సర్వీస్ వచ్చేసింది ఇప్పుడు అన్ని మానిటరింగ్ అనమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు అగైన్ మానిటరింగ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. బట్ నేను సింపుల్ గా ఏం చేస్తానంటే మానిటరింగ్ యాజ్ ఎ సర్వీస్ అనండి. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లాగా మానిటరింగ్ కూడా ఒక సర్వీస్ గా ఇచ్చేస్తున్నారు అనమాట. ఓకే, ద ఫేమస్ వాళ్ళు ఏమున్నాయి, చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా డాగ్ అని ఒకటి ఉంది. ఓకే, ఆ తర్వాత మీకు సుమో లాజిక్, ఆ తర్వాత మీకు యాప్ డైనామిక్స్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. డైనట్రేస్,
ఇలా మీకు సర్వీస్ గా ఇచ్చేస్తారన్నమాట. మనం డేటాడాగ్ ఈరోజు చూస్తాం. అయితే ఈ మానిటరింగ్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ మానిటరింగ్ ఉందండి. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ లో నేను 2 టైప్స్ ఆఫ్ మానిటరింగ్ చూశాను. ఒకటి వచ్చి ఏంటంటే రెగ్యులర్ సర్వర్ ఆర్ డివైస్ మానిటరింగ్ ఆర్ రిసోర్స్ మానిటరింగ్. అంటే ఏంటి, మీకు సర్వర్ మీకు లైనక్స్ సర్వర్ కానీ, విండోస్ సర్వర్ కానీ, ఇంకేదైనా కూడా, లేకపోతే లోడ్ బ్యాలెన్సర్స్ కానీ ఇలా మానిటర్ చేయడం అనమాట. సో అదేంటంటే మీకు అప్ లో ఉందా, డౌన్ లో ఉందా, సిపి యూటిలైజేషన్ ఎంత, ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తుంది యాక్చువల్ గా. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏంటంటే యాక్చువల్ గా మీకు ఏపీఎం మానిటరింగ్ అంటారు. ఏపీఎం అంటారు యాక్చువల్ షార్ట్ ఫామ్ లో. ఓకే, సో మీకు దాన్ని ఏమంటారు, సో ఏపీఎం అంటే అప్లికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. అప్లికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అనుకోండి. ఈ 2 టైప్స్ ఉంటాయి, సర్వర్ నార్మల్ మానిటరింగ్, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్. సో దీంట్లో మీకు యాప్ డైనమిక్స్ కానీ, లేకపోతే డైనట్రేస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మీకు ఏపీఎం అంటారు షార్ట్ ఫామ్ లో. డేటాడాగ్ కూడా ఏపీఎం చేస్తుంది, బట్ డేటాడాగ్ అండ్ సుమోలోజీ నేను పని చేయలేదండి. డేటాడాగ్ ఏంటంటే ఈజ్ మోర్ టువర్డ్స్ సర్వర్ మానిటరింగ్, ఇంటిగ్రేషన్స్ విత్ AWS ఇవన్నీ చేస్తుంది అనమాట యాక్చువల్ గా. సో మానిటరింగ్ కూడా వాళ్ళు యాజ్ ఎ సర్వీస్ మీకు ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, సో సరే మానిటర్ చేస్తాం, బానే ఉంది. సో మాకేంది, సర్వర్ వచ్చి సిపియూ వచ్చి బ్రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% సిపియూ చెప్పాను. సో బ్రీచ్ అయింది అనమాట యాక్చువల్ గా. థ్రెషోల్డ్ అంటారు దాన్ని, 80% 70% థ్రెషోల్డ్ పెడతారు, అది బ్రీచ్ అయిపోయింది. ఆబ్వియస్ గా మీకు ఏం కావాలా, ఇంటిమేట్ చేయాలి కదా. అండ్ ఏదో ఒక టీం ఇంటిమేట్ చేయబోతే ఎలాగండి, తెలియాలి కదా. దానికి ఏంటంటే నోటిఫికేషన్స్ అంటారండి. ఎలా నోటిఫై చేయాలి, సో ఎయిదర్ ఫోన్ ద్వారా, లేదా ఈమెయిల్ ద్వారా, SMS ద్వారా, చాట్ టూల్స్ ద్వారా, పుష్ నోటిఫికేషన్స్ కదా. బట్ ఇవేంటంటే ఫ్యూ అనమాట. డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ వచ్చేస్తుంది అనమాట. ఎవరైతే కాల్ సపోర్ట్ లో ఉంటారో అవన్నీ మనం పెట్టినప్పుడు వాళ్ళకి కాల్ వచ్చేస్తుంది, ఈమెయిల్ వెళ్తుంది, SMS వెళ్తుంది, చాట్ టూల్స్ వెళ్తుంది. దీంట్లో మనం కొన్ని నోన్ వాళ్ళు ఎవరంటే యాక్చువల్ గా మీకు ఆప్స్ జీనీ అండి. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఆప్స్ జీనీ ఒకటి. నెక్స్ట్ వచ్చి మీకు పేజర్ డ్యూటీ ఒకటి. సో ఇవేం చేస్తాయంటే సింపుల్ గా చెప్పాలంటే మీకు మనం ఏం చేస్తాము, ఇక్కడ కాన్ఫిగర్ చేసి డేటాడాగ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏదన్నా ట్రిగర్ అయిందంటే ఆటోమేటిక్ గా ఆప్స్ జీనీకో ఆర్ పేజర్ డ్యూటీకో ఎక్కడికో పంపించమని చెప్తాం. ఇక్కడ మనం ఏం సెట్ చేసి ఉంటాం, టీమ్స్ సెట్ చేసి ఉంటాం. టీమ్స్ అండ్ మెంబర్స్ సెట్ చేసి ఉంటాం. ఎవరు ఆన్ కాల్ లో ఉన్నారు, ఆన్ కాల్ షెడ్యూల్ అంతా సెట్ చేసి ఉంటాం అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్సిడెంట్స్ ఏంటి అంటే ఏంటి, అలర్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి బేసిక్ గా. సో అలాగే మీకు ఏంటంటే మనం కాంటాక్ట్స్ కూడా పెట్టుంటాం అనమాట, కాంటాక్ట్స్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు మానిటరింగ్ లో ఏమైనా ట్రిగర్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది నోటిఫై అవుతుంది అనమాట మీకు యాక్చువల్ గా. నోటిఫై దేని ద్వారా, ఈ మూడిటి ద్వారా. తర్వాత ఏంటంటే టికెటింగ్ అనమాట. టికెటింగ్ అంటే మీకు టికెట్స్ ఉండాలి కదా, టికెట్ రైజ్ అవ్వాలి కదా. సో ఇది కూడా మీరు ఏం చేయొచ్చు, ఇది కూడా మీకు దీన్ని ఏం చెప్పాడు, నోటిఫికేషన్ సర్వీస్ అనుకోండి. ఓకే, నోటిఫికేషన్స్ యాజ్ ఏ సర్వీస్ అనుకోండి. అన్ని సర్వీస్ గా ఇస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో మీకు ఒక స్టార్ట్అప్ పనిచేస్తున్నారు అనుకోండి, స్టార్ట్అప్ పనిచేసినప్పుడు ఇవన్నీ పెట్టడం కష్టం. ఏది కింద మీకు టివోలీ మానిటరింగ్ ఇవన్నీ పెట్టడం కష్టం. ఇదంటే రెడీమేడ్ గా అవైలబుల్ ఉంటాయి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మీకు టికెటింగ్ అనమాట. టికెటింగ్ వచ్చేసరికి మీకు ఆన్లైన్ లో చాలా టికెటింగ్స్ ఉన్నాయండి. మైక్రోసాఫ్ట్ డైనామిక్స్ అని ఇట్లా కూడా. వన్ ఆఫ్ ద ఫేమస్ ఏంటంటే సర్వీస్ నౌ ఏం చేస్తుందంటే మీకు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. అంటే ఆప్జీ నుంచి సర్వీస్ నౌకి టికెట్ క్రియేట్ అయిపోతుంది మీకు, లేదంటే డేటాడాగ్ నుంచి డైరెక్ట్ గా టికెట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో యాక్చువల్గా టికెటింగ్ టూల్ కంపల్సరీ అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం నోటిఫికేషన్స్ లో ఇన్సిడెన్స్ రేజ్ అవుతుంది. బట్ సపరేట్ గా ఒక టికెటింగ్ టూల్ పెట్టుకుందాం అని అనుకుంటే మీరు అలా పెట్టుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు అడిగారు అనుకోండి, ఓకే మీరు మానిటరింగ్ ఎలా చేస్తున్నారు, సర్వర్స్ ని ఎలా టీమ్స్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పాలంటే మీరేంటంటే
దీంట్లో ఒకటి చూస్ చేసుకోండి, 2 3 చూస్ చేసుకోవద్దు. సో మీకు మీరేం చేస్తారు, డేటాడాగ్ తీసుకోవచ్చు, తర్వాత వచ్చి ఆప్స్జీని అనేది ఒకటి తీసుకోవచ్చు, తర్వాత వచ్చి మీకు ఎలా అంటే ఈ విధంగా చెప్పొచ్చు, తర్వాత సర్వీస్ నౌ తీసుకోవచ్చు. టికెటింగ్ టూల్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ టికెటింగ్ టూల్ ఏంటంటే మీకు ప్రియారిటీస్ ఉంటాయి అనమాట. సెవ్ 1 అని, సెవ్ 2 అని, సెవియారిటీ 2 అని, సెవియారిటీ 3 అని. సేమ్ ఇదే మనం నోటిఫికేషన్ కూడా సెట్ చేయొచ్చు. సేవ్ ఇక్కడ కూడా సెట్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డేటాడాగ్ చూద్దామండి. యాక్చువల్గా ఇదేమీ అంత భయంకరమైన సూపర్ డూపర్ టూల్ కాదు, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సొంతంగా. బట్ మనం చూద్దాం. నేనేమంటే మీకు 14 days ఫ్రీ ట్రయల్ ఇస్తారండి, మీరు లాగిన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో నేనేమంటానంటే డేటాడాగ్ లాగిన్ అంటాను. సో మీరు లాగిన్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తే ఫ్రీ ట్రయల్ రిజిస్టర్ చేస్తామండి, ఫ్రీ ట్రయల్ అంటాను. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈమెయిల్ అంతా ఇవ్వాలా. అయితే దాన్ని ఏమంటారు, మీకు టెస్టింగ్ చేయడానికి ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో నేనేం చేస్తానంటే యాక్చువల్గా కంపల్సరీగా వర్కబుల్ ఈమెయిల్ ఇవ్వాల్సిన పని లేదండి, ఏ ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు. మీరు కొత్తగా ఈమెయిల్ నేనేం చేస్తే కొత్తగా ఈమెయిల్ క్రియేట్ చేయాల్సిన పని లేకుండా మీరు ఏ ఈమెయిల్ కావాలంటే అలా ఇవ్వచ్చు. బట్ మీరు ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి లోపలికి వచ్చి, ఏది కావాలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డూప్లికేట్ ఈమెయిల్ ఇచ్చి, అంటే 14 days తర్వాత ట్రయల్ అయిపోయింది అనుకోండి, ఆయన టెస్ట్ చేయాలనుకోండి, ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేసి తీసుకుంటుంది. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి మీరు సైన్ అప్ అంటే సైన్ అప్ అయిపోతుంది. బట్ నేను లాగిన్ వెళ్తాను, ఆల్రెడీ ఉండాలి నా దగ్గర. పాస్వర్డ్ ఇచ్చాను. సార్ మార్కెట్లో ఇన్ని టూల్స్ ఉన్నాయి కదండి, అంటే ఒకటి సర్వర్ మానిటరింగ్కి, ఒకటి లాగ్ మానిటరింగ్కి, ఒకటి టికెటింగ్కి. ఏదైనా ఒక టూల్ ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఒకటే టూల్ ఏదైనా ఉందా, అంటే బిఎంసి రెమెడీ, ఎవ్రీథింగ్? రెమెడియా? బిఎంసి రెమెడీ అంటారు దాన్ని. ఓకే, ఇప్పుడు రెమెడీ ఎవరు యూజ్ చేయట్లేదు కదండి, మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ నౌకి వీటికి కానీ జీరా కానీ వెళ్తున్నారు కదా, ఎంటర్ప్రైజ్ జీరాకి. జీరా ఇస్ టికెటింగ్ టూల్ అండి, బేసిక్ డిపెండ్స్. మీకు అన్ని కావాలి అడిగినప్పుడు బేసిక్గా బిఎంసి పెట్రోల్ అన్నీ ఉంటాయి దాంట్లో. సో దాన్ని ఓకే. ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక 6 నెలలు పడుతుంది అన్ని కలిపి. సో దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాడుకోవాలి అనుకుంటే, కానీ ఇట్స్ వెరీ కాస్ట్లీ ప్రోడక్ట్ యాక్చువల్గా. ఎందుకు ఏమి ఇచ్చాను ఈమెయిల్, అదే కొత్తగా క్రియేట్ చేద్దాం అదండి. సో సైన్ అప్ అందాం. ఏదో ఒక మానిటరింగ్ టూల్ తెలిసి ఉండాలి మీకు, వాళ్ళు ఏమి అన్ని తెలిసి ఉండాలని ఎక్స్పెక్ట్ చేయరు, అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. సో నేనేమంటానంటే నెట్ యాప్ 901@gmail అంటాను. మీకు ఫోన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు అండి ఇక్కడ, బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. సో సైన్ అప్ అంటాను. సో ఇక్కడ చూసంటే మీరు అడుగుతున్నాను అనమాట, మీ స్టాక్ ఏంటి దాని గురించి అంతా డీటెయిల్స్ అడుగుతుంది. మీ స్టాక్ ఏంటి, మీ ఇన్ఫర్మేషన్ ఏంటి అని మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఒక ఐడియాస్ ఇస్తుంది అనమాట. నేను సింపుల్ AWS అని సెలెక్ట్ చేస్తాను. సో హౌ మెనీ సర్వర్స్ ఉన్నాయంటే జస్ట్ 10 ఇచ్చేసి, ఆర్ యూ మేనేజ్ సర్వీస్ ప్రొవైడర్, నో అని ఇచ్చి నెక్స్ట్ అంటాను. అంటే మీరు మొత్తం వాళ్ళకి చెప్తున్నారు అనమాట, మీకు మీ ప్రియారిటీస్ ఏందని కూడా చెప్తే వాళ్ళు దాన్ని బట్టి ఇస్తారు. సో మీరు ఇక్కడ చూసారనుకోండి క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు బేసిక్గా అంటే, సో మనం ఒక సర్వర్ మానిటర్ చేయాలనుకుంటున్నాం అండి. ఓకేనా, అది నా ప్లాన్. దానికోసం నేను ఏం చేస్తానంటే అమెజాన్ లైనక్స్కి వెళ్తాను. అమెజాన్ లైనక్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇట్లా API ఇంటిగ్రేషన్ టూల్ ఒకటి ఇస్తారండి, ఇది మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి లెట్స్ లాంచ్ ఇన్స్టెన్స్.
మైక్రో సరిపోతుందండి దీనికి? ఏమండి? మైక్రో సరిపోతుందండి యా మీటింగ్‌కి? స్మూత్ ఏజెంట్ అంటే నాకు ఎంత కావాలా? సో వెరీ వెల్ సరిపోతుంది. ఏజెంట్ రన్ అవుద్ది కదా, జస్ట్ మీకు మెట్రిక్స్ అన్ని ఇస్తుంది. సో నేనేం చేస్తానంటే ప్రీవియస్కి వెళ్ళి మళ్ళీ నేను సపరేట్గా ఇన్స్టాల్ చేయకుండా ఇక్కడికి వచ్చి యాప్ అప్డేట్ రన్ చేస్తాను. బిన్ బ్యాష్ అంటాను. ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ అంటాను. స్ట్రెస్ అని చెప్పి మీకు అంటే ఆ టూల్ మీకు టెస్ట్ చేయడానికి అనమాట. ఎం ఇన్స్టాల్ స్ట్రెస్ -y అంటాను. సో యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, నేమ్ వచ్చేయమంటాను డిడి టెస్ట్ అంట. డిడి అని అన్నారు కదా, డిడి అంటే డేటా డొమైన్ కూడా వస్తుంది స్టోరేజ్లో, సో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, రానివ్వండి. Okay, let's connect to it. మీకు కనుక యాప్ అప్డేట్ రన్ జరుగుతుందండి, అందుకని మీకు స్లో అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో మన ప్లాన్ ఓన్లీ ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అంటే ఈ లాగ్స్ అంటే ఈ ట్రిగర్ చేసిన లాగ్స్ అన్ని ఏజెంట్ లోనే సేవ్ అవుతాయా, లేకపోతే క్లౌడ్ దానికి లో సపరేట్ అంటే? మళ్ళీ ఇంకో ఇంటిగ్రేషన్ ఉంటుందండి, వెళ్దాం అలా చూపిస్తాను. ఓకే, ఓ సారీ, ubuntu కాదు కదా, మర్చిపోయాను. అమెజాన్ లైనక్స్ కదండి. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి యూ హ్యావ్ నాట్ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఎనీ ఏజెంట్స్ అంటుంది. ఓకే, నో ప్రాబ్లం. సో మనం ఏం చేస్తాం, ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది గిట్ హబ్ యూజర్ కంటెంట్ దగ్గర నుంచి ఒక మొత్తం ఇన్స్టాల్ అవుతుంది అనమాట, bash-c అంటే. అయితే దాంతో పాటు dd_API కీ ఇది ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది ప్రతి ఒక్క కస్టమర్కి మారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా పెట్టి సో మీరు చూసినట్లయితే ఇన్స్టాల్ అవుతుంది చూడండి. సో నెక్స్ట్ ఏమంటాను, స్టార్ట్ డేటాడాక్ ఏజెంట్ అంటాం. డేటాడాక్ ఏజెంట్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం కాసేపట్లో ఏంటంటే ఇక్కడ వచ్చేస్తుందండి. సో నేను దాన్ని వెయిటింగ్ ఫర్ ఏజెంట్ రిపోర్ట్ అని చూసారా. సో ఇదేంటంటే ఇక్కడ రిపోర్ట్ చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి. అలాగే ఉబుంటూ కావాలనుకోండి, మనం ఉబుంటూ సర్వర్ కూడా డిప్లాయ్ చేద్దాం. ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో నేనేం చేస్తాను, 16.04కి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసి ubuntu అని ఇస్తాను. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. ఈ లోపల ఏమవుతుందంటే అది రిపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. మనం ఇక్కడికి వెళ్ళినాక ఇక్కడ వచ్చేస్తుంది కాసేపట్లో. చూడండి, యువర్ ఫస్ట్ ఏజెంట్ వాజ్ బీన్ రన్నింగ్, కంగ్రాట్స్ అని వచ్చేసింది చూసారా ఇందాక. సి సో నెక్స్ట్ అంటాను.
ఓకే, ఇది ఏంటంటే మీరు కనెక్ట్ ఆల్రెడీ చెప్తాను చూడండి, కనెక్ట్ యువర్ AWS అకౌంట్ అని కనెక్ట్ అండి. సో మీరు ఇంటిగ్రేషన్ చేయొచ్చు అనమాట. మీరు AWS అకౌంట్ కూడా మళ్ళీ చేయొచ్చు, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. మీరు స్కిప్ అన్నారు అనుకోండి, సో మీకు ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ రావాలి అక్కడ. సో మీకు లెఫ్ట్ సైడ్ చాలా వస్తాయండి ఆప్షన్స్ మీకు. సో మీరు చూసారు అనుకోండి ఈ విధంగా, బట్ ఇవన్నీ నాకు అవసరం లేదు. సో ఇక్కడ ఏం కావాలంటే మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయండి, ఇది ఒక రోజులో చెప్పేది కాదు, ఏంటంటే మీరు చిన్నగా చదువుకోవాల్సిందనమాట. సో ఇక్కడికి వచ్చి నాకు కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్ట్ అని వెళ్ళాను అనుకోండి, ఈవెన్ మీకు కంటైనర్స్ కూడా చేస్తుంది మీకు. ఓకే, మీరు ఇక్కడ చూసారు అనుకోండి, చూసారా మన ఏజెంట్ కనిపిస్తుంది ఇక్కడ, రిపోర్ట్ అవుతూ ఉంది అనమాట. సో మనం రెండో సర్వర్ కూడా డిప్లాయ్ చేసాం కదా, అది కూడా చేద్దాం. ఒక నిమిషం ఆగండి. సో ఐల్ గో బ్యాక్, సర్వర్ అప్ అయిందా, DD Ubuntu. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి పేరు చేంజ్ చేస్తాను. సరే, దీనికి లాగిన్ చేద్దాం. సో Ubuntu. ఓకే, ఇక్కడ కూడా మనం ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలా. సో మనం ఏం చేయొచ్చు, బేసిక్గా ఈ కావాల్సి వస్తే మనం పోయి అడిషనల్గా ఈ హోస్ట్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నేను లోపలికి వెళ్దాం, ఇక్కడ మీకు ఆప్షన్ యాడ్ హోస్ట్ అని చెప్పి. సో ఇదేంటంటే మనకి ఇక్కడ వస్తూ ఉంటుంది మొత్తం A to Z గా మీరు ఏంటి పరిస్థితి అని మొత్తం. ఇంకా మనం ఇంకా ట్రిగర్ చేయలేదంటే ట్రిగర్ చేస్తాను కాసేపట్లో. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే యాడ్ చేద్దాం. ఇది ఇంకా డీటెయిల్ క్లౌడ్ వాచ్ కన్నా డీటెయిల్ దీంట్లో మానిటరింగ్. ఇది సర్వర్ మానిటరింగ్ అండి, క్లౌడ్ వాచ్ మానిటరింగ్ వేరే. యాక్చువల్గా అది ఇంటిగ్రేషన్ వేరేగా ఉంటుంది. ఇది ఆబ్వియస్గా క్లౌడ్ వాచ్ కంటే ఇంకా ఎక్కువే చేస్తుంది, బాగా చేస్తుంది యాక్చువల్గా. కానీ మీ క్లౌడ్ వాచ్ మీకు ఫ్రీ కదా, మీరు ఏది కట్టాల్సిన పని లేదు కదా, యాక్చువల్గా డబ్బులు కట్టాల్సిన పని లేదు కదా క్లౌడ్ వాచ్కి మీరు. వేరే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇది డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. ఓకే, మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఇంటిగ్రేషన్, ఇక్కడ రావాలండి. ఈ డాష్ బోర్డ్ కాదు మనకి, ఇక్కడ మొత్తం ఇంటిగ్రేట్ చేయడానికి మనకి ఇంటిగ్రేషన్కి వెళ్దాం. ఇంటిగ్రేషన్ వెళ్ళారంటే మీకు ఏంటంటే ఇక్కడ అడుగుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్లో మీకు రావాలి యాక్చువల్గా. సో మీరు ఏజెంట్ కదా, మనకు కావాల్సిన ఏజెంట్ వెళ్ళామనుకోండి, ఇక్కడ అడుగుతుంది మనకు కావాల్సిన Ubuntu కదా. Ubuntu సెలెక్ట్ చేస్తాను, Ubuntu సెలెక్ట్ చేసి ఇది కాపీ చేయండి, మళ్ళీ ఇది కాపీ చేసి దాని మీద రన్ చేయాలి మీరు. సో ఇదేంటంటే మీకు ఇది సర్వర్ లెవెల్లో మీకు మానిటరింగ్ చేస్తుందండి యాక్చువల్గా. అంటే మీరు ఏజెంట్స్ అంటే ఇది ఏజెంట్ లెవెల్ మానిటరింగ్ అనమాట. సో ఇక్కడ మీరు ఏం జరిగినా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడికి పాస్ ఆన్ చేస్తుంది. సో కాబట్టి మీరు CPU స్ట్రెస్ పెట్టినా కూడా, ఏమైనా CPU ఎక్కువైనా కూడా మొత్తం మానిటర్ చేసి, ఈవెన్ మెమరీ కూడా మానిటర్ చేస్తుంది యాక్చువల్గా. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను కదా, మీకు స్ట్రెస్ ఇన్స్టాల్ చేస్తున్నాను టెస్ట్ చేయడానికి. సో స్ట్రెస్ అని టైప్ చేశాను అనుకోండి, మీకు ఇన్స్టాల్ అయ్యి ఉందన్నమాట యాక్చువల్గా. మనం ఇప్పుడు కొంచెంసేపులో స్ట్రెస్ పెడతాను దాని మీద. సో మీకు ఏంటంటే మల్టిపుల్ ఎలా చూపించాలా అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్ట్కి వచ్చాను అనుకోండి, అంటే మీరు అక్కడ ఏజెంట్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఉంటుంది అనమాట. సో మీకు ఇక్కడ రావాలి యాక్చువల్గా. సరే, నెక్స్ట్ ఏం చేయాలంటే నాకు ఏం కావాలంటే నేను ఒక ట్రిగర్ చేయాలి. నాకు మోర్ దాన్ 80% CPU వస్తే ఏమైనా ట్రిగర్ చేయాలన్నమాట. సో దానికి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు మానిటర్స్ అని ఉంటుందండి. ఈ మానిటర్స్కి వెళ్ళేసి మీరు క్లిక్ చేసి న్యూ ఆర్ మేనేజ్ మానిటర్స్కి వెళ్దాం. యాక్చువల్గా తెలియాలి యాక్చువల్గా ఏముందని చెప్పి.
సో ప్రస్తుతానికి మీరు చూసినట్లయితే ఏమి పెద్ద మానిటర్ ఏం లేదండి. యాక్చువల్గా ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ న్యూ మానిటర్ అంటాను. మీకు క్లిక్ చేసి నాకేం కావాలంటే సిపియు చూడాలండి. యాక్చువల్గా సిపియు మానిటర్ చేయాలా. సో నెక్స్ట్ ఏమంటాను, ఇక్కడికి వచ్చి నేను మీరు హోస్ట్కి వచ్చి ఇక్కడ ఏమంటారు, ఇక్కడ వచ్చి మీరు హోస్ట్లు 2 ఉన్నాయి చూడండి, లేదా నేనేం అన్ని హోస్ట్లకి ఆల్ మానిటర్డ్ హోస్ట్లు అంటాను అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఎవరెవరికి ఇక్కడ ఏముంటుంది, నోటిఫై ద డేటా ఈజ్ మిస్సింగ్ ఫర్ 2 minutes అన్న వాట్ హ్యాపెనింగ్ అని ఇక్కడ మీరు పేరు ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద సిపియు. నేనేమంటానంటే సిపియు above 70% అన్నాను అనుకోండి. ఓకే, సో కిందకు వచ్చి నోటిఫై యువర్ టీమ్ అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, ఆల్ అన్నారు అనుకోండి, సేవ్ చేయొచ్చు యాక్చువల్గా మీరు. ఓకే, సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సి వస్తుంది ఒక చోట. సో హోల్డ్ ఆన్. సో ఇక్కడ నుంచి చేయడం కంటే ఇంకొక దగ్గర నుంచి చేయొచ్చండి. లెట్ మీ షో ఇట్. ఇక్కడ నుంచి కాదు కానీ ఇక్కడ చేసి మళ్ళీ మీరు స్పెషల్గా ఇక్కడ పెట్టాల్సి వస్తుంది అన్నమాట సిపియు అని. బట్ ఈజీ మెథడ్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్ట్కి రండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్ట్కి వచ్చి మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సపరేట్గా మళ్ళీ అక్కడ రైట్ చేయాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పైన లైనెక్స్ చూపిస్తుంది కదా, ఇక్కడికి వస్తాను. లోపలికి వచ్చి మీకు ఏది మానిటర్ చేయాలనుకుంటున్నారు, సిపియు మానిటర్ చేయాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు చూసంటే అంతా చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటి సిపియు పరిస్థితి ఏంటి అంతా అని చెప్పి. ఓకే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి పైన చూసారా, ఇక్కడికి వచ్చి క్రియేటివ్ మానిటర్ అంటాను చూడండి. అడుగుతుంది, అడిగినప్పుడు నాకు ఏం చేస్తానంటే సో సిస్టమ్ సిపియు అంటాను యాక్చువల్గా. క్రియేటివ్ మానిటర్ అనండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు 70% ఇక్కడ ఇస్తాను యాక్చువల్గా. కిందకు వచ్చి సిపియు, సో ఫ్రమ్ అని చెప్పి మీకు ఇక్కడ మిషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కిందకు వచ్చి నాకేం కావాలా, అబౌవ్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం సిపియు ఇన్ టోటల్ ఫర్ 1 minute. నాకు థ్రెషోల్డ్ వార్నింగ్ అంటే అలర్ట్ వచ్చి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 80 బ్రీచ్ అయింది, 70 దగ్గర వార్నింగ్ ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా ఒకవేళ అది అలర్ట్ రికవరీ ఉందనుకోండి, ఒకవేళ అది మోర్ దాన్ 50%, ఆ తర్వాత 40%కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అది దాని ఏమంటారు అదే ఆటోమేటిక్గా రివర్ట్ అయిపోవాలని చెప్తాను అనమాట. ఓకే, సో కిందకు వచ్చి మీకు ఈ అని డిఫాల్ట్స్ వదిలేయచ్చండి, పేరు మాత్రం ఇవ్వాలా, సిపియు యూటిలైజేషన్. ఇదేంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చండి, మెసేజెస్ పెట్టచ్చు. ఒకవేళ ట్రిగర్ అయినప్పుడు మీకు మెసేజెస్ ఎలా రావాలని కూడా చేయొచ్చు. సో దానికి ఏంటంటే అగైన్ నెక్స్ట్ లెవెల్ టోటల్గా మనం కూర్చొని రైట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడికైనా ట్రిగర్ వెళ్ళాలన్నా కూడా, ఎక్కడ ఆన్ కాల్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడ చేయొచ్చు. ఆప్షన్కి వెళ్ళాలి, పేజ్ డ్యూటీకి వెళ్ళాలి, ఇక్కడ పెట్టచ్చు అనమాట, నోటిఫై పెట్టేసి. సో నోటిఫైకి వచ్చేసి ఇక్కడ మనం టీమ్ ఉంటే నేను సింపుల్ ఆల్ అని ఇస్తాను, ఇచ్చి సేవ్ అంటాను. సో మీకు క్రియేట్ అవుతుంది ఇక్కడ మీకు. సో మీరు చూసారనుకోండి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. మనం ఆల్రెడీ మీరు చూసారనుకోండి ఇక్కడ పైన 80 అనమాట అలర్ట్ పెట్టున్నాం యాక్చువల్గా. సో ఇక్కడ 724 దగ్గర ఎంత ఉంది మనకి చూసారనుకోండి, తక్కువ ఉంది, ఏం పెద్ద యూటిలైజేషన్ ఏం లేదనమాట. సో నేను ట్రిగర్ మానిటర్స్కి వెళ్తానండి. సో మీరు చూసే రైట్ నా ఏం ట్రిగర్ కాలేదండి. సో మనం ఏం చేద్దాము, ఇప్పుడు కావాలని ఇక్కడ దీని మీద ఏం చేస్తానంటే నేను స్ట్రెస్ పెడతాను అనమాట. సో స్ట్రెస్ అని పెట్టాను అనుకోండి, ఈ విధంగా వస్తుంది. సింపుల్గా అదే రన్ చేస్తే ఏమీ మనం స్పెషల్గా అవసరం లేదు. 8 CPU కాకపోతే ఒక 10 minutes రన్ చేస్తాను. 10 AM అన్నాను అనుకోండి, మీకు ఏంటంటే ఇది CPU మీద మీకు లోడ్ పెడుతుంది. సో కాబట్టి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు ఏమవుతుందంటే ఇది వేరే దగ్గర ఓపెన్ చేస్తాను, మీకు అది రాగానే ట్రిగర్ కావాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి మీరు డిఫరెంట్ థింగ్స్ మానిటర్ చేయొచ్చు అండి. మీరు చూసారనుకోండి ఇక్కడ వస్తుంది మనకి. మీరు కావాలంటే దీంట్లో కూడా నేను ఓకే apt install stress అంటాను.
ఓకే. అయితే దీనికి రాదండి, ఎందుకంటే నేను ఇంకా దీనికి పెట్టలేదు కాబట్టి స్ట్రెస్ అని చెప్పి. ఇది వచ్చేది ఉబుంటూ మెషిన్ యాక్చువల్లీ మీరు చూసినట్లయితే సెకండ్ మెషిన్. ఇదేంటంటే జస్ట్ మీకు యూటిలైజేషన్ చూపించడానికి అనమాట. 2 హోస్ట్ మొత్తం ఉంది. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది లోపలికి వెళ్ళారు అనుకోండి, డీటెయిల్గా చూడాలి ఏంటి సంగతి అని చెప్పి మీకు కనిపించాలి యాక్చువల్గా ఏంటి పరిస్థితి, ఎంతవరకు సిపి యూటిలైజేషన్ అవుతుంది ఏంటి అని చెప్పి. మీకు 14 days ట్రయల్ ఉంటుందండి, మీ స్టై అన్ని చెక్ చేయొచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసామనుకోండి, మీకు కాసేపు ట్రిగర్ కావాలి. ఇక్కడ 7:30 వచ్చింది కదా, ఇక నెక్స్ట్ మినిట్ వచ్చి ఇది వచ్చి మీకు పైకి వచ్చేయాలన్నమాట. సో మినిట్ బై మినిట్ మానిటర్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. సో పైకి వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మీకు బ్రీచ్ అయిపోవాలన్నమాట. ఓకే. సో ఇది కాక మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది రానివ్వండి, ఇది కాక మీరు ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్స్ వెళ్ళారు అనుకోండి, ఇంటిగ్రేషన్స్ లో నాకు కావాలనుకుంటే నేను డైరెక్ట్ గా AWS కి ఇంటిగ్రేట్ చేయొచ్చండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. క్లౌడ్ ట్రైల్ కి ఒకటి ఉంది, క్లౌడ్ వాచ్ కి ఒకటి ఉంది, అన్ని చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉందా ఇక్కడ. సో నేను AWS అని టైప్ చేస్తే మల్టిపుల్ రావాలి యాక్చువల్గా. ఇక్కడికి వచ్చి AWS అని టైప్ చేస్తే మీరు ఈ విధంగా ఉంది. యాక్చువల్గా మీకు AKS ఉంది, ఐ థింక్ వేరే ఎక్కడో చూసానండి. ఈవెన్ క్లౌడ్ ట్రైల్కి సపరేట్గా ఉంది. సో మీరు ఏం చేయొచ్చు దీన్ని, సో అమెజాన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, మీరు ఇన్స్టాల్ అన్నారు అనుకోండి, మీరు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట తీసుకెళ్ళి. ఓకే. ఇదేమంటుంది, సో మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనమాట. వెళ్ళి ఇన్స్టాల్ అంతా చేసుకొని ఇక్కడ కాన్ఫిగ్ వచ్చి ఇక్కడ ఏమంటుంది మాకు యాక్సెస్, దాన్ని ఏమంటారు, AWS రోల్ అన్నా ఇవ్వచ్చు, లేకపోతే యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ అన్నా ఇవ్వచ్చు అనమాట. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి IAM ఓపెన్ చేద్దాం. IAM ఓపెన్ చేసి ఒక యాక్సెస్ కి ఒక సీక్రెట్ కీ ఇస్తాను. సో మనకు చూద్దాం ఏ విధంగా ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్పి. అగైన్ మామూలుగా రోల్ వాడడం మేల్ అండి వన్ కంపేర్ టు యాక్సెస్ కీ అండ్ సీక్రెట్ కీ, ఎందుకంటే అది లీక్ అయితే కష్టం కాబట్టి. సో ఎనీవే యాక్సెస్ కీ ఆల్రెడీ ఉంది, డిలీట్ చేసి రీక్రియేట్ చేస్తాను. సీక్రెట్ కీ ఇక్కడ ఉంది, ఇలా ఇవ్వండి. ఓకే, మీకు ట్యాగ్స్ కావాలంటే ఇవ్వచ్చు అనమాట. ఇదే ఒకటి. ఓకే, ప్రాబ్లం ఇదండి, డేటాడాగ్ యాక్సెప్ట్స్ కీ బేస్డ్ సెటప్ ఫర్ గవర్నమెంట్ క్లౌడ్ అండ్ చైనా ఓన్లీ. ఇదేమంటుంది, మీకు రోల్ అడుగుతుంది అనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే రోల్ యూస్ చేసుకోవాలి. సో నేను చెప్పినట్లు మీకు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, సో కాబట్టి రోలే యూస్ చేసుకోవాలి. సో ద రోల్ యూస్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే దీనికి పర్మిషన్స్ ఇవ్వాలండి. సో అకౌంట్ ఐడి వచ్చి నాకు ఇదే, నా అకౌంట్ ఐడి ఏంటి, నేను ఇక్కడికి వెళ్తే నా అకౌంట్ ఐడి వచ్చి ఇదనమాట, ఇది. సో ఇక్కడికి వచ్చి నా అకౌంట్ ఐడి విధంగా ఇవ్వచ్చు. రోల్ ఒకటి, రోల్ ఏం అడుగుతున్నారండి, రోల్లో నాకు ఏమైనా ఉందా లేదో అని చూద్దాం. ఏదైనా అడ్మిన్ రోల్ ఉంటే యూజ్ చేయొచ్చు. స్ట్రైట్గా తీసుకోదండి, నాకు తెలిసి మనం ఏం చేయాల్సి వస్తుందంటే దాన్ని ఏమంటారు, ఒక పర్మిషన్స్ సెటప్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే డేటాడాగ్ AWS IAM పాలసీ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇంటిగ్రేట్ చేసేటప్పుడు ఆ పాలసీ అంటే ఆ రోల్కి అప్లై చేస్తేనే కుదురుద్ది అనమాట యాక్చువల్గా. సో ఇఫ్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ ఆల్ పర్మిషన్ చూసారు అనుకోండి, సో మనం ఏంటంటే ఇవన్నీ క్రియేట్ చేయాలా, ఇవన్నీ క్రియేట్ చేసి బేసిక్గా ఒక రోల్కి ఇవ్వాలి. చూడండి ఇక్కడ రోల్ డెలిగేషన్ ఉందా, ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది అనమాట, రైట్ సైడ్లో ఇవ్వాల్సి వస్తుంది. ఓపెన్ AWS ఇంటిగ్రేషన్ అకౌంట్ ఐడి ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత రోల్ ఇచ్చుకోవాలన్నమాట. రోల్ ఇస్తే, సో రోల్ కావాలంటే మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ మీకు AWS నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి నాకేం కావాలా, ఫస్ట్ నేను ఒక పాలసీ క్రియేట్ చేయాలి ఈ విధంగా. రీడ్ ఓన్లీ యాక్సెస్ ఉంటే సరిపోతుందండి అన్నీ కూడా. సో కాబట్టి ఇట్లా తీసుకొని ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రోల్ అని చెప్పి, సో బేసిక్గా ఐ థింక్ EC2 కాదు, లెట్ మీ సీ,
సరే EC2 ఫస్ట్ క్రియేట్ చేసిన తర్వాత పర్మిషన్స్ మారుద్దాం ఏమైంది. నెక్స్ట్ ట్యాగ్స్కి వచ్చి నెక్స్ట్ రివ్యూ అని చెప్పి డేటా డాగ్ అంటాను, క్రియేట్ రోల్ అంటాను. సో ఆ డేటా డాగ్ రోల్కి పోయి పర్మిషన్స్ ఇవ్వాలా. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు యాడ్ ఇన్లైన్ పాలసీ అని చెప్పి జేసాన్కి వెళ్ళి సింపుల్ ఇక్కడ పేస్ట్ చేస్తాను కావాల్సినంతా కూడా చేసి రివ్యూ పాలసీ అని పాలసీ అంటాను అని క్రియేట్ పాలసీ అంటాను. రైట్. సో ఇప్పుడు మనం డేటా డాగ్ చేసాం కదా, ఈ ARN కాపీ చేసి ఇక్కడికి వచ్చి రోల్ నేమ్ ఇస్తే సరిపోతుందా. సో అప్పుడు ఏం చేస్తాం అంటే ఇలా వచ్చి సో ఈ విధంగా రోల్ నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఏంటంటే మీకు దీన్ని తీసుకెళ్ళి ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుందండి యాక్చువల్గా. సో ఇది కొంచెం పనితో కూడుకున్నది అనమాట. సో చేశారనుకోండి ఆటోమేటిక్గా ఇది ఈ ఇంటిగ్రేట్ అయిపోవాలి యాక్చువల్గా. సో రోల్ నేమ్ వచ్చి వీళ్ళు యువర్ AWS వాంట్ యూజ్ కెన్ ఫైండ్ దెమ్ క్రెడెన్షియల్ రీడ్ ఓన్లీ ఫైండ్ అవుట్ ఒక మనంతా క్రియేట్ చేసాము బట్ యాక్సెస్ డినైన్ టు వై లెట్స్ సీ ఐడి పాస్వర్డ్ అడిగింది అనుకోండి, ఇంటిగ్రేషన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, విల్ సీ. సరే ఈ లోపల మనం మన పరిస్థితి ఏందో చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ట్రిగర్స్ ఏమైనా అయినాయా లేదా, ఎందుకంటే మనం ట్రిగర్ మానిటర్స్కి వెళ్ళాం అనుకోండి మీకు ట్రిగర్ అవ్వాలన్నమాట. యాక్చువల్ మానిటర్ మనం మోర్ దాన్ 80% పెట్టాం కదా. సో ఇంకా ట్రిగర్ కాకపోవడం ఉంది. మీకు సిబి డిస్పాచింగ్ అవుతూ ఉంది బట్ స్టిల్ ఇది కరెక్ట్గా చూపించట్లేదండి. ఇది 100% వచ్చేసింది చూడండి, 100% రన్ అవుతుంది. బట్ ఇది ఎందుకు 100% చూపించట్లేదు? రెండిట్లో రన్ అవుతుంది కదా, దీంట్లో రన్ అవుతుంది దీంట్లో రన్ అవుతుంది. ఒక్క నిమిషం, దీంట్లో రన్ అవుతుంది. ఓకే, మన ఇన్స్టెన్స్ అమెజాన్ లైనెక్స్ ఏది, అమెజాన్ లైనెక్స్ 169 మంది. సో ఇదేంటి, ఇది వేరే. సో ఇక్కడికి వచ్చి నేను వేరే ట్రై చేద్దాం. కరెక్ట్, ఇది ట్రిగర్ అయిందండి. నేను చూశాను అనుకోండి, మీ 100% పోతుంది బట్ ట్రిగర్ అవ్వాలి. ట్రిగర్ ఎందుకో కాలేదు ఇక్కడ, దట్స్ లుక్స్ సస్పిషియస్. మీరు చూసారు అనుకోండి, ఓకే సిస్టమ్ వచ్చి CPU 100 వచ్చింది. మరి ఎందుకు ట్రిగర్ కాలేదు? ఎందుకు ట్రిగర్ కాలేదంటే మనం మేనేజ్ మానిటర్స్కి వెళ్దాం. అలర్ట్స్ని వీళ్ళు సింపుల్గా మానిటర్ అనేస్తారండి. ఆ మానిటర్లో ఎందుకన్నా తప్పు ఉందని చెక్ చేసింది, తప్పిచ్చామా మనం ఏమన్నా. సో CPU యూటిలైజేషన్ ఓకే అని వస్తుందండి. సో ఎందుకు ఇది ఓకే రాకూడదు? సో మనం ఏం చేద్దాం, ఎడిట్ చేద్దాం. ఎడిట్ చేసి ఇక్కడ తప్పు హోస్ట్ ఇచ్చామండి. చూడండి, హోస్ట్ 169 కదా మంది. సో కాబట్టి అది తప్పు అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ఉబుంటు మీద నేను నాకు 10 seconds ఇచ్చాను, అందుకే రాలేదు. 10 minutes ఇచ్చాను కదా, అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం రావాలా. సో ఇక్కడ చూడండి తప్పిచ్చాను. 307C ఏంటి, 307C వచ్చి ఉబుంటు లైనెక్స్. కానీ నేను ట్రిగర్ పెట్టింది దాని రన్ చేసింది ఎక్కడ, స్ట్రెస్ అమెజాన్ లైనెక్స్ మీద రన్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, ఉబుంటు మీద రన్ చేస్తున్నాను చూడండి. సో కాబట్టి ఇప్పుడు మీకు బ్యాక్ వచ్చారు అనుకోండి, ఈ CPU ఇప్పుడు బ్రీచ్ అవుతుంది చూడండి. ఇక్కడ
బ్రీచ్ అయిన వెంటనే ఎంత ఉంది ఇక్కడ మీరు చూసంటే 22 వెళ్ళింది కదా, నెక్స్ట్ మినిట్కి ఇది వచ్చి 100 అయిపోతుంది అనమాట. 80 క్రాస్ చేసిన వెంటనే మీకు ఏం కావాలా, నాకు ఇక్కడ ట్రిగర్ రావాలా. సో హోల్డ్ ఆన్. నా నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ చూద్దామండి. ఇంటిగ్రేషన్ చూసారా, అలర్ట్ వచ్చింది. ఓకే, సో అది ఓపెన్ చేశారనుకోండి, చూద్దాం ఏమొస్తుంది అని చెప్పి. దాని లోపలికి వెళ్ళారు అనుకోండి, మీకు ఆబ్వియస్గా విషయం చెప్తుంది అనమాట. సిపి యూటిలైజేషన్ ఇస్ గ్రేటర్ దాన్ 80. ఓకే, ఎక్కడ ఏంటి పరిస్థితి అంతా కూడా, ఎక్కడెక్కడ బ్రీచ్ అయింది మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో మీకు ఎక్కడన్నా దాని ఏమంటారు మెయిల్ ఇచ్చి ఉంటే మెయిల్కి ట్రిగర్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీకు మానిటర్ అవుతుందండి. ఒకవేళ నేను స్టాప్ చేశాను అనుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ చేస్తాను, కాసేపటికి అది వచ్చి ఆ ట్రిగర్ ఆటోమేటిక్ రిజాల్వ్ అయిపోవాలా, లేదా మీరే ఇక్కడ రిజాల్వ్ కొట్టారు అనుకోండి, రిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇంటిగ్రేషన్స్ చూసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మనం మరి AWS ఎంతవరకు ఇంటిగ్రేట్ అయిందో చూడాలండి. యాక్చువల్గా చూసారా, ఇది ప్రాబ్లం యాజ్ ఎక్స్పెక్టెడ్ నేను. సో మీకు ఏంటంటే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు AWSలో. అంతా ఇన్స్టాల్ అయిపోయింది. ఏదైనా కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగర్. ఎందుకు బ్రోకన్ అయింది, సో ఏం లేదు, నా దగ్గర నాకు రోల్ సరిగ్గా ఇచ్చి ఉండవు అక్కడ, ఎందుకంటే పర్మిషన్ సరిగ్గా అయ్యి ఉండవు అనమాట. ఇదేమండి, డేటాడాగ్ ఈజ్ ఆథరైజ్డ్ టు పర్ఫార్మ్ దిస్ అజ్యూమ్ రోల్ అనమాట. సో కాబట్టి మనం ఏంటంటే మీకు ఈ డేటాడాగ్ వచ్చి ఈ రోల్ అజ్యూమ్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇవ్వాలండి యాక్చువల్గా. సో ఎందుకంటే రోల్ క్రియేట్ చేశాను దీనికి చెప్పాను అనమాట, కానీ దీన్ని మనం డేటాడాగ్ని ట్రస్ట్ చేస్తున్నట్టు మనం అక్కడ పెట్టాలన్నమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ట్రస్ట్ రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, ఇక్కడికి వచ్చి మనం ఎడిట్ ట్రస్ట్ రిలేషన్షిప్ అని చెప్పి ఇక్కడ మనం ట్రస్ట్ పాలసీ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు థర్డ్ పార్టీ కింద వస్తుందండి యాక్చువల్గా. మినిట్ అండి. One minute guys, hold on. రైట్, సో ఈ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఇక్కడ ఇవ్వాలండి. నా ఉద్దేశం ఏంటంటే AWS డేటాడాగ్ ట్రస్ట్ రిలేషన్షిప్, ట్రస్ట్ పాలసీ అని కొట్టారు అనుకోండి, అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మనం ఏంటంటే జస్ట్ దాన్ని జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చాడు, బట్ IAM పాలసీ ఫైన్, బట్ ట్రస్ట్ పాలసీ నాకు ఇంకోటి ఉండాలండి. ఆ ట్రస్ట్ పాలసీ చేస్తేనే పని చేస్తుంది అనమాట. సో ఎతకాలి యాక్చువల్ ఎక్కడ ఉందని. మీరు ఆ ట్రస్ట్ పాలసీ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే మీకు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు చేయడానికి ఇది క్లియర్గా చెప్తాను చూడండి. సో డేటాడాగ్ ఈజ్ ఆథరైజ్ నాట్ ఆథరైజ్. మీరు అదేం సార్ మీరు రోల్ ఇచ్చారు కదా అనొచ్చు. రోల్ ఇచ్చాను, కానీ ఇక్కడ రోల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కానీ ఈ రోల్ని అది అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. అజ్యూమ్ చేసుకోవడానికి పర్మిషన్ ట్రస్ట్ రిలేషన్షిప్ అని మీరు ఇక్కడ ట్రస్ట్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. అది లేదు యాక్చువల్గా. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇది అజ్యూమ్ రోల్, ఇక్కడ వచ్చి మీకు ఈ డేటాడాగ్ వస్తుందండి. సో దాని ఒక పేరు ఉంటుంది, దాని గురించి చూస్తున్నాను, గుర్తు రావట్లేదు యాక్చువల్గా. ఇలా ఇవ్వచ్చు యాక్చువల్ యూనిక్ ఐడి అని చెప్పి, బట్ ఇది చూడండి, IAM కన్సోల్ సెలెక్ట్ అనదర్ AWS అకౌంట్. సో మనం తప్పు ఏం చేసి ఉంటామో చెప్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, క్రియేట్ రోల్ అనదర్ AWS అకౌంట్, ఇక్కడ అకౌంట్ ఐడి దగ్గర ఇవ్వాలన్నమాట. అది మనం చేసిన తప్పు. సో ఫర్ అకౌంట్ ఐడి ఎంటర్ డేటాడాగ్స్ ఐడి అకౌంట్ ఐడి. ఓకే, ఇది ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ అంటే దీన్ని మనం ట్రస్ట్ చేస్తున్నట్టు అనమాట యాక్చువల్గా.
ఓకే. సో నెక్స్ట్ పర్మిషన్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పర్మిషన్ వచ్చేసి మన పాలసీ మనం వాడుకోవచ్చు అండి. బట్ మీరు చూసారు అనుకోండి ఇక్కడికి వచ్చి చెక్ రికో. ఓకే, నెక్స్ట్ పర్మిషన్స్. ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ హ్యావ్ ఎ క్రియేట్ పాలసీ, మనకు ఆల్రెడీ పాలసీ ఉంది. సో చూద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, ఆల్రెడీ పాలసీ డేటాడాగ్ అని క్రియేట్ చేశాగా. లేదా అసలు అయితే క్రియేట్ పాలసీ అంటారు. అది EC2 పాలసీ కింద పోయింది. ఓకే, సో క్రియేట్ పాలసీని క్రియేట్ చేయాలా. క్రియేట్ చేసినప్పుడు జేసాన్ వస్తుంది. యాక్చువల్గా దాని దగ్గర కాపీ చేయాల్సి వస్తుంది. ఈ పాలసీ నాకు మనం ఇదంతా కాపీ చేయాల్సి వస్తుంది. నాకు మనం ఇచ్చిందే, కాకపోతే తప్పుగా రోల్ క్రియేట్ చేసాం, అంతకుమించి ఏం లేదు. ఇంటిగ్రేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి జేసాన్ అంటాను, ఇక్కడికి వచ్చి పేస్ట్ అంటాను, రివ్యూ పాలసీ. మీకు AWS వచ్చి ఉండాలండి ఇదంతా, అందుకే నేను ముందు నుంచి చెప్తుంటాను క్లౌడ్ చదివి దీనికి రావాలి అని చెప్పి. డేటాడాగ్ కొంతమంది అంటారండి నాకు ఐడియా ఉంది క్లౌడ్, కొంచెం EC2 తెలుసు, అది పనిచేయదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూకి మీకు కొంచెం తెలుసా లేకపోతే అంతా తెలుసా లెక్క చేయాలి. క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తేనే నెక్స్ట్ రౌండ్. కాబట్టి ఏదన్నా కూడా ఓకే, ఏదైనా బాగా వచ్చి ఉండాలి. సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ట్యాగ్స్, రివ్యూ. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇది ఇద్దాం. ఇది ఇచ్చి అప్డేట్ కాన్ఫిగరేషన్ అంటాను, చూద్దాం. ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చాం కదా, కాబట్టి ఖచ్చితంగా అది పని చేయాలా. సరే, ఇది రానివ్వండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎనివే ఈ విధంగా మామూలు సర్వర్స్ మానిటరింగ్ సెట్ చేసుకోవాలా. ఆ తర్వాత ఇంటిగ్రేట్ చేయాలంటే ఈ విధంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో నేను రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి బ్రోకెన్ పోయి మామూలుగా ఇదంతా పుష్ నోటిఫికేషన్ కదండి, అంటే యాక్చువల్గా AWS నుంచి పుష్ చేసుకుంటూ దీంట్లోకి వస్తుంది కదా. Yes, ఇది yeah. ఎక్కడ సేవ్ చేసుకుంటుంది డేటాడాగ్ ఈ డేటా అంతా? వాళ్ళ ఇన్ఫర్మేషన్ లో సేవ్ చేసుకుంటుంది మొత్తం. మీరు అంటే పంపించిన వాళ్ళ నోటిఫికేషన్స్. యా, ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళ చూసారా, అది వాళ్ళదే కదా. ఓకే, వాళ్ళ సో అకౌంట్ లోకి సేవ్ చేసుకుంటా. సో మీకు ఇప్పుడు ఏంటంటే కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇన్స్టాల్ అయిపోయింది మొత్తం, మీ అకౌంట్కి అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయండి దాని లోపల, ఏమేమి కాన్ఫిగర్ చేసుకుంటారు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ EC2 అనుకోండి, మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ కాన్ఫిగర్ అని కొట్టి ఏంటి పరిస్థితి అని చెప్పారు అనుకోండి. సో మీరు చూసారు అనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. కాబట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ కాసేపట్లో రావాలన్నమాట, ఏంటి పరిస్థితి అని చెప్పి. మొత్తం ఇన్స్టాల్డ్, కాన్ఫిగరేషన్ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. సో కాబట్టి అంత గ్రీన్ గానే ఉందండి, నీట్ గా. సో కాబట్టి కాసేపు ఆగామంటే మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిస్ట్ అని కూడదాం. మనకి ఏంటంటే ఓవరాల్ గా కాసేపట్లో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేయాలన్నమాట. కాబట్టి మీ క్లౌడ్ ట్రైల్లో వచ్చినా ఏమొచ్చినా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేస్తుంది A to Z. కాసేపు ఆగండి, సో మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. సో ఈ విధంగా మీరు మొత్తం క్లౌడ్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ సర్వర్ ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మొత్తం మానిటర్ చేసి చాలా చేయొచ్చండి దీని లోపల, బట్ టైమ్ ఈజ్ నాట్ ఎనఫ్. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ వచ్చి మీకు ఇప్పుడు దాకా ఏంటంటే ఓన్లీ మానిటరింగ్ చేసామన్నమాట. ఓకే, అలర్ట్ వచ్చింది. అలర్ట్ వచ్చినప్పుడు దీన్నే చూస్తా కూర్చోవడం కుదరదు కదా ఎవరికన్నా కూడా. ఇప్పుడు ట్రిగర్డ్ మానిటర్స్ వెళ్ళాం అనుకోండి, సో దాన్నే చూస్తా కూర్చోవడం కుదరదు ఎవరికి కూడా. కాబట్టి ఎవరికో వారికి మెయిల్, ఈమెయిల్ ఇవన్నీ రావడం కుదురుతుంది. రైట్ నో మీరు చూసారు అనుకోండి ఏం లేదు, ఎందుకు అంటే ఆటోమేటిక్గా ట్రిగర్ పోయిందనమాట. సో నేను మళ్ళీ మీరు CPU తగ్గిపోయింది కదా, కాబట్టి ఆటోమేటిక్గా అదే రిజాల్వ్ అయిపోతుంది. యాక్చువల్గా రిజాల్వ్ చేసి పెట్టేసుకుంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, మనం ఇప్పుడు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి దేంతో, ఆప్స్ జీనీ కానీ ఆర్ పేజ్ డ్యూటీతో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆప్స్ జీనీ ఏం చేస్తుందంటే, ఏదైనా మీరు ఇంట్లో ఏదైనా వాడుకోవచ్చు. ఆప్స్ జీనీ ఆర్ పేజ్ డ్యూటీ ఏం చేస్తుందంటే మీకు నోటిఫికేషన్స్ ఇస్తుంది అనమాట. మీకు ఆప్స్ జీనీలో కూడా మీకు ఇది ఉందండి. ఆప్స్ జీనీలో లేదనుకోండి, మీరు ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు
చూడండి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒక ఫ్రీ ట్రయల్ చేయొచ్చు అండి. ఫ్రీ ట్రయల్ సైన్ అప్ చేసుకొని ఫ్రీ ట్రయల్ చేయొచ్చు. చేశారంటే మీకు ఏమవుతుందంటే మొత్తం దీంట్లో అన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఏమని నేను చూడండి కింద ఈ విధంగా కనిపిస్తుంటది. ఎన్ని ఇన్సిడెంట్లు ఓపెన్ లో ఉన్నాయి, ఎవరెవరు షెడ్యూల్లో ఉన్నారు, ఏంటి సంగతి అంతా కూడా ఏ టు జెడ్ గా మీకు కాల్ వచ్చేస్తుందండి. మీరు ఎక్కడన్నా ఉండండి, ఎవరైతే అంతా ఇంటిగ్రేట్ చేస్తుంటారు కదా కాల్స్, వాళ్ళ కాల్ వచ్చేస్తుంది. కాల్ వచ్చేసి మీకు చెప్తుంది కూడా యాక్చువల్ గా. సో స్టార్ట్ యువర్ ఫ్రీ ట్రయల్ అన్నారు అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇట్లా ఇవ్వండి. మేబీ ఇండియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకని. ఓకే, మీకు ఇట్లా వచ్చేసి మీకు దీంట్లో లాగిన్ అయ్యి మీరు ఏం చేయాలంటే ఇంకా ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, డేటా డేటా డాక్ టు ఆప్స్ జీని ఇంటిగ్రేషన్ అన్నారు అనుకోండి. ఇక్కడికి వచ్చి సో మీకు ఇచ్చింటారు అన్నమాట ఎలా సెటప్ చేయాలా అని చెప్పి. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ డేటా ఇంటిగ్రేషన్ ఇన్ ఆప్స్ జీనా. సో లాగిన్ టు ఆప్స్ జీని పేజ్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చి మీరు కిందకి వచ్చి ఇంటిగ్రేషన్స్కి వచ్చి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట యాక్చువల్గా. సో మనం ఇక్కడ దీనికి ఏమైంది రాకుండా, సో మీకు ట్రయల్ పీరియడ్ ఉంటుందండి. సో దాన్ని ఏమంటారు మీకు, సో దాన్ని ఏమంటారు ఇంటిగ్రేషన్ చేసుకోవాలి ఇక్కడ. ఇంటిగ్రేట్ విత్ యువర్ స్టెప్ 3 ఉంది కదా, స్టెప్ 3లో ఇక్కడికి వచ్చి సెటప్ అండ్ ఇంటిగ్రేషన్. ఓకే, సో యాడ్ ఇంటిగ్రేషన్స్ అంటాను. టీమ్ మొత్తం టీమ్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కాన్ఫిగర్ యువర్ ప్రొఫైల్. ప్రొఫైల్ ఏంటంటే ఇది ముఖ్యం అండి. దాన్ని ఏమంటారు, దీని నెంబర్ ముఖ్యం. ఎందుకంటే మీకు ఆటోమేటిక్ ఆన్ కాల్ ఎవరంటే వాళ్ళకి ఫోన్ వచ్చేస్తుంది. ఓకే, సో నేనేమంటాను, మనకేంటంటే ఈమెయిల్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఏ టు జెడ్గా. మీ ప్రొఫైల్ పై సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి స్టెప్ 2 వచ్చి మీ టీమ్ సెట్ చేసుకోవాలన్నమాట. ఏంటి పరిస్థితి, ఎవరెవరు ఉన్నారు, టీమ్ నేమ్ అని. సో టెస్ట్ టీమ్ అంటాను, టీమ్ అని చెప్పి. ఈమెయిల్ అడ్రస్ వచ్చి రోల్ వచ్చి ఎవరు అడ్మినా, సో అడ్మిన్ ఇచ్చుకోవచ్చు. ఇన్వైట్ మోరు, అలాగే శ్రీ హర్షవి.com శ్రీ2. ఇక్కడికి వచ్చి యూజరు. ఓకే, సో డన్. నెక్స్ట్ ఏమంటాను, నెక్స్ట్ స్టెప్ 3 యాడ్ ఇంటిగ్రేషన్స్. క్రియేట్ చేస్తాం కదా, మళ్ళీ సేవ్ చేయలేదు. అరే సో మెయిల్ వెళ్ళిపోతుందండి. సో నేను ఏం చేయాలంటే నాకు మెయిల్ వచ్చి ఉండాలా, నేను అంటే ఈమెయిల్కి మెయిల్ వచ్చి ఉండాలి. సో మన ఏంటంటే ఆప్స్ జీని సెండ్ యూ ఈమెయిల్ అని వస్తుంది మీకు. సో యాక్టివేట్ అని ఏమంటారు, యాక్టివేట్ చేస్తే యాక్టివేట్ అయిపోతుందండి. ఓకే, సో ఓకే అయిపోయినాక నెక్స్ట్ స్టెప్ 3. ఇప్పుడు మనం ఇక్కడికి రావాలి. ఇక్కడ వచ్చి యాడ్ ఇంటిగ్రేషన్స్ అని చెప్పి నేను ఏం చేయొచ్చు,
ఇక్కడికి వద్దాం, ఇక్కడికి వచ్చి ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇంటిగ్రేషన్లో మనకి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఇంటిగ్రేషన్ క్లిక్ చేసి మనకి ఏం కావాలా, డేటా డాక్ కావాలి కదా, డేటా డాక్ ఇది సెలెక్ట్ చేయండి, ఇది యాడ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది, ఇన్ డేటా డాక్ ఇంటిగ్రేషన్స్ ఫ్రమ్ ద ఇంటిగ్రేషన్స్ మెను క్లిక్ ఆన్ ఆప్స్ జీని. సో అంటే మళ్ళీ ఇక్కడికి పోవాలి, ఇంటిగ్రేషన్స్కి వచ్చి నేను ఇంటిగ్రేషన్స్కి వచ్చి ఈ ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను దీని పేరేంటి, మనం ఆప్స్ జీని కదా, GENI. ఓకే, ఆఫ్ జీబీ సెలెక్ట్ చేయండి. అది తెలుసు బాబు. స్లోగా ఉంది ఇంటర్నెట్ లైట్. ఓకే, copy and name further Datadog API key list of integrations. ఓకే, Datadog ఇంటిగ్రేషన్ కి ఇక్కడ ఇచ్చుకోవాలా. ఓకే, మన కిందకు వస్తే యాక్చువల్గా API కీ ఇక్కడ ఉంది. సో వీడేమంటున్నాడు, సెట్టింగ్స్ API కీ ఇది paste into input under service key. In Datadog integration menu, click Ops Genie in the opening window selection configuration tab. Install configuration, enter your data in the dedicated field. Okay, copy, opening Datadog select integrations menu, in the opening window select configuration, paste input under the service API key. అటు ఇటు ఉందండి. కొంచెం ఓపిక చేయాలండి కూర్చొని, నేను ఏంటంటే టైం చూసుకుంటా ఉన్నాను అనమాట, అందుకని. Come on. Choose data integration name, new Datadog integration name, service endpoint. So first ఏం చేయాలా, create a Datadog integration, go to Ops Genie, Datadog title, enter your సో అదే మనం చేస్తుంది. సరే క్లోజ్ చేసి ఇక్కడ ఏమంటాను, Ops Genie, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను,
for IT operations. So in the Datadog integrations, from integration, click on Opsgenie. In the opening window, configurations tab. చూద్దాం. The Opsgenie service looks incorrect. Integration name ఏముంది ఇక్కడ, వాడిచ్చిన నేమ్. లెట్స్ సీ. ఇక్కడ తప్పిస్తున్నానండి యాక్చువల్గా. సో ఇక్కడ మీకు రెండు ఇంటిగ్రేట్ చేసామంటే మీకు ఇక్కడికి రావాలన్నమాట. వై నేము వాల్యూ ఇక్కడెక్కడో తప్పు జరుగుతుంది. The integration flow does not work as your subscription does not, so please contact. సో నేను చెక్ చేయాలండి. నేను Opsgenie ఎప్పుడు వాడలేదు యాక్చువల్గా, నేను PagerDuty వాడాను. సరే మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. సో కాబట్టి ఈ రెండింటికి మీరు ఇంటిగ్రేట్ చేయాలి ఇక్కడ తీసుకొచ్చి. సో కాబట్టి ఏమవుతుందంటే మీకు డేటాడాగ్లో ఏమన్నా ట్రిగర్ అయింది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇన్సిడెంట్ వచ్చేస్తుంది. ఇన్సిడెంట్లో ఏ టీంకి అయితే మీరు అసైన్ చేస్తున్నారో ఆ టీంకి మీకు యాక్చువల్గా ట్రిగర్ వచ్చేస్తుంది. అయితే ఇదే కాకుండా ఎక్స్ట్రా ఇంకోటి ఉందండి, అంటే ప్రతిసారి ఇక్కడికే రావాలని కాదనమాట. ఇక్కడ నోటిఫికేషన్స్ లో మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇప్పుడు మీకు PagerDuty అంతా ఉంది కదా, ఇది కాకుండా మీకు చాట్ టూల్స్ ఒకటి ఉందన్నమాట. చాట్ టూల్స్ ఫోన్ వస్తుంది బాగానే ఉంది, ఫోను, ఈమెయిల్, SMS వరకు బాగానే ఉందన్నమాట. నవ్వేడేస్ చాలా మంది వాడుతున్న టూల్ ఏంటంటే మీకు యాక్చువల్గా స్లాక్ వాడుతున్నారు. సో ఎస్పెషల్గా UK అండ్ US లో ఫేమస్ అండి, ఇండియాలో అంత ఫేమస్ కాదు, వస్తుంది. వాళ్ళు వాడితే మనం వాడతాం కాబట్టి స్లాక్ ఉంటుంది. ఈ జస్ట్ వాట్సాప్ లాగే అనుకోండి. అయితే వాట్సాప్ని వాళ్ళు ఏంటంటే మీరు దాన్ని ఏమంటారు, ఈ వెబ్ ద్వారా ఓపెన్ చేసి అంత ఇదిగా బయట వాడరు ఎక్కడ యాక్చువల్గా. కానీ స్లాక్ అనేది మీకు అన్ని అంటే మొత్తం టీమ్ కమ్యూనికేషన్ మీకు ఇది తెలుసుంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని కొత్తగా వచ్చింది, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంటర్నల్ గా కమ్యూనికేటర్ ఉంటుంది కదా, మైక్రోసాఫ్ట్ లింక్ ఉంటుంది, అందరూ వాడలేరు. ఇదేంటంటే మొత్తం ఓవరాల్ చాట్ కి అనమాట. పేరు వచ్చి లెట్ మీ లాగిన్. ఇక్కడికి వచ్చి ఇది కూడా ఫ్రీగా మీకు క్రియేట్ చేసుకోవచ్చు అండి. మ్యావరిక్ ట్రైనింగ్ slack.com అని వెళ్ళాను అనుకోండి. సో మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట యాక్చువల్గా, వెల్కమ్ టు స్లాక్ అని. అంటే ఇది కూడా దీని తీసుకుని ఇంటిగ్రేషన్ పెట్టుకోవచ్చు అండి. డేటాడాగ్ నుంచి నేను కావాలంటే తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ స్లాక్ కూడా పెట్టుకోవచ్చు. సో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి లెట్స్ గో టు ఇంటిగ్రేషన్ అగైన్. ఇక్కడ ఇది క్లోజ్ చేయండి. నేను స్లాక్ పెట్టామనుకోండి, స్లాక్కి వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇన్స్టాల్ అన్నారు అనుకోండి, కాన్ఫిగరేషన్కి వస్తే మీరు యాడ్ అకౌంట్ అన్నాను అనుకోండి. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, అలాగే దీన్ని కూడా క్రియేట్ చేసుకుని యాడ్ చేసుకున్నారు అనుకోండి. ఇక్కడ ఏమన్నా వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు స్లాక్లో ఇక్కడ చూపించేస్తుంది అనమాట. యాక్చువల్గా కింద వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది అనమాట. సో నేను కావాలంటే నేను ఇన్వైట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనొచ్చు, ఇక్కడికి వచ్చి దీని పేరేంటి, ఇన్వైట్ పీపుల్ అన్నాను అనుకోండి. ఓకే, సో అడుగుతున్నా ఎవరని చెప్పి. సో ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, చెప్తాను మీకు. ఎవరన్నా, లేదంటే నేను పని చేస్తాను, శ్రీహర్ష వినాదే ఇస్తాను @gmail.com అన్నాను అనుకోండి. శ్రీహర్ష అని ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఇచ్చి సెండ్ ఇన్విటేషన్స్ అన్నాను అనుకోండి. ఏంటంటే ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో నేను చెక్ చేసుకుంటాను, నాకు ఫార్వర్డ్ అయ్యి ఉండాలి కాబట్టి స్లాక్ ఇన్విటేషన్.
స్లాక్ జాయిన్ నౌ అంటాం. ఓకే, సో నేను అక్కడ లాగిన్ చేశానండి. సో ఇక్కడ అన్నానంటే బేసిక్గా చూడండి శ్రీహర్ష అని వచ్చేసిందా. కాబట్టి ఇట్లా మీకు టీం మెంబర్ అంతా యాడ్ అయి ఉంటుంది అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా మీకు ఛానల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. వచ్చి నేను క్రియేట్ ఏ ఛానల్ అంటాను. క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పి పేరు ఏమింటానంటే యాక్చువల్గా దీని పేరు ఏమిస్తాను, దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1 టీమ్ అంటాను. యాక్చువల్గా లెవెల్ 1 టీమ్ వచ్చి, సో ఇన్వైట్స్ వచ్చి నేనేమంటాను శ్రీహర్ష ఇన్వైట్ చేస్తాను. ఆ తర్వాత ఒకనే ఉన్నా కానీ ఒకరికి ఇన్వైట్ వెళ్తుంది అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు వచ్చింది కదా. నేనేమంటాను ఇక్కడికి వచ్చి హర్ష అని అనుకోండి, మెసేజ్ వస్తుంది అనమాట. దేర్ ఈజ్ ఏ CPU alert on DB server and basically, but ఇతనికి పోవాలి యాక్చువల్గా. సో ఓకే, DB సర్వర్ అని వచ్చి, సో ఇక్కడికి వచ్చి ప్లీజ్ చెక్ ఇట్ అంటాం అనమాట. సో అన్నప్పుడు ఓకే, ఇది వచ్చి నేనేమన్నా ఇంకో దగ్గర నుంచి అట్లా కన్ఫర్మ్ చేస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఛానల్ అందరూ లెవెల్ 1 టీమ్స్ అందరూ ఉంటారు అనమాట. వాటి మధ్య వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ట్రిగర్ వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఎవరైతే సైట్లో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా యాక్షన్ తీసుకోవాలి. సో స్లాక్ అనేది కూడా, సో కాబట్టి మీరు చెప్పేటప్పుడు మీరు ఇంటర్ టీమ్ అంటే మీరు టీమ్ ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారో మీ డెవాప్స్ టీమ్ అంటే మీరు స్లాక్ చెప్పొచ్చు. ఇంకోటి ఉందండి, హిప్ చాట్ అని ఇంకోటి ఉంది, అది కూడా వాడతారు చాలా మంది. హిప్ చాట్ ఉంది, హిప్ చాట్ కూడా వాడుకోవచ్చు అనమాట. స్లాక్ హిప్ చాట్ వచ్చి మీరు వీళ్ళది అట్లాసియన్ బ్యాంబూ కూడా వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట. బిట్ బకెట్ ఇవన్నీ వీళ్ళది. బట్ ఏంటంటే స్లాక్ అనేది చాలా నేను యాక్చువల్గా మల్టిపుల్ క్లయింట్స్ చూసానండి వాడడం, చాలా మంది ఎక్కువ వాడడం కూడా. సో దీనికి మీరు ఇంటిగ్రేట్ చేశారనుకోండి, దీనికి వచ్చేస్తుంది స్టార్ట్ యూజింగ్ ఇట్. బట్ ఐఎమ్ సారీ అండి, నేను ఈ ఇంటిగ్రేషన్ చూపించలేకపోయాను మీకు, ఐఏఎం ఇంటిగ్రేషన్. సో ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో ఇదంతా కూడా, ఇది కాకుండా లాస్ట్ లో ఏంటంటే సర్వీస్ నౌ మీ టికెటింగ్ టూల్ అనమాట. దానికి టికెట్ వెళ్ళిపోతుంది, దాంట్లో సివియారిటీ అంతా ఉంటుంది. ఇంకా చాలా చేయొచ్చండి యాక్చువల్గా మీరు. ఈ దీంట్లో వెబ్ హుక్స్ అని కూడా చాలా ఉన్నాయి. బట్ మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు సొంతంగా చదవాలి అనుకుంటే మీరు తీసుకొని వీటిలో ఏదైనా పేజెడ్యూటీ కూడా తీసుకొని టెస్ట్ చేయండి యాక్చువల్గా. ఎందుకంటే ఎక్కువ టూల్స్ ఉంటే మీకే ఎక్కువ వాల్యూ అనమాట. ఓకే, సో ఇదండి టోటల్గా. సో అది కాకుండా మీకు ఇవి కూడా ఉన్నాయి, డైనాట్రేస్, యాప్ డైనామిక్స్. ఈ రెండు ఏంటంటే మీకు అప్లికేషన్ మానిటరింగ్, APMకి బాగా ఫేమస్ డైనాట్రేస్ వచ్చి, యాజ్ వెల్ యాజ్ యాప్ డైనామిక్స్ వచ్చి. సుమోలాజిక్ ఇవి ఏంటంటే మానిటరింగ్ అనమాట. అంటే ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి, కానీ ఇదంటే స్పెసిఫిక్ గా మీకు APMకి ఫేమస్ అనమాట. అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేయడానికి ఫేమస్ యాక్చువల్గా. ఆబ్జూడీ, పేజెడ్యూటీ కూడా చాలా బాగుంటుందండి. అమెజాన్ గైస్ చేసింది, ట్రై చేయండి. నేను ఆబ్జూని చెప్పాను, మీకు ట్రై చేయండి. ఇది కూడా చాలా ఈజీగా సేమ్ ఇలా ఎలా ఉంటుందో అలాగే సెట్ చేయొచ్చు అనమాట. అలాగే స్లాక్ కూడా టెస్ట్ చేయండి. స్లాక్ కూడా మీకు ఈజీ ఫ్రీ ఛానల్ చేసుకోవచ్చు అనమాట, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో కాబట్టి యాక్చువల్గా నేను ఒక స్లాక్ ఛానల్ క్రియేట్ చేసి అందరికి ఇన్వైట్ చేద్దాం అనుకున్నాండి. ప్రాబ్లం ఏంటంటే స్లాక్ అనేది నాకు ఆఫీస్లో ఓపెన్ కాదు. ఓకేనా, సో ఓపెన్ కాకపోవడం వల్ల ఇబ్బంది అనమాట. బట్ చూద్దాం యాక్చువల్గా ఏదైనా ఇంకో దారి ఏమైనా ఉందా, ట్రై చేస్తాను. ఓకే, అంటే ఈ గ్రూప్ ఛాన్స్ లేదు. నేను ఆల్రెడీ చాలా మంది చెప్పిన వాట్సాప్ ఇస్తే అన్నెసరీ మాటలు ఎక్కువైనాయి అనమాట టెక్నికల్. గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ పక్కన పెట్టండి. ఒకడైతే ఏం కాదు సార్, నేను ఉన్నానని తెలియకుండానే సార్ మీ వీడియోస్ ఎంత కమ్ముతారు నాకు అంట. నాకే మెసేజ్ నేను ఉన్నా దాంట్లో యాక్చువల్గా. సో వెరీ వెంగళప్ప, వీడియోస్ వర్కౌట్ కాదురా నాయన, నేను మీకు టీచ్ చేసినాక మీకు వచ్చే డౌట్లు ఆన్సర్ చేస్తేనే మీకు పనికి వస్తుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ రాతే ఇబ్బంది పడతారని చెప్తుంటాను నేను. అయినా కూడా జనాలకు అర్థం కాదు, ఏం చేద్దాం చెప్పండి, అది పరిస్థితి. బట్ అందుకేంటంటే టెక్నికల్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా వాట్సాప్ చేయండి, ఇబ్బంది లేదు, నేను చెప్తాను. ఒక ఆలస్యమైనా కూడా రెస్పాండ్ చేస్తాను. సో ఒకవేళ బేసిక్ డౌట్ అనుకోండి, స్ట్రైట్ గా చెప్తానండి, దిస్ ఇస్ బేసిక్ డౌట్, మీరు గూగుల్ చేయండి అని చెప్తాను.
ఓకే, సో ఇక్కడ ఆపుదాము. నెక్స్ట్ సండే అండి సేమ్ టైంలో కూర్చుందాము. నెక్స్ట్ సండే ఏం చెప్తానంటే నెక్స్ట్ సండే వచ్చి నేను మీకు మనం అజూర్ డెవాప్స్ గురించి చూద్దాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం రేపేముంది నెక్స్ట్ సండే కలుద్దాం. ఓకే, సో ఏదైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. అప్పుడు లాస్ట్ టైంలో అప్పుడు డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమున్నాయి బ్యాలెన్స్ అంతా కూడా అప్పుడు డిస్కస్ చేద్దాం. ఏమైనా ఉంటే మీ డౌట్స్ ఉంటే అప్పుడు క్లారిఫై చేస్తాను. అప్పుడు కుదిరితే నేను ఆపోజిట్ టెస్ట్ చేస్తే అది కూడా చూపిస్తానండి. యా అజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ బీన్ 45 days. సో ఇట్ వాజ్ ఏ గుడ్ లెర్నింగ్. మాకు కొన్ని టూల్స్ తెలిసినా కానీ మేము కొత్తవి నేర్చుకున్నాం అనమాట మీరు చెప్పిన విధానంలో. సో ఇలా కూడా చేయొచ్చా అనేది మేము నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మేము బగ్ చేసినా కానీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. మీ టాలెంట్ అంతటిని చేశారు. సమ్ టైమ్స్ అమేజ్ అవుతూ ఉంటారు అనమాట, ఒక పర్సన్కి ఇన్ని టూల్స్ ఇవి ఎలా వచ్చి ఉంటాయని. బట్ బేసికల్గా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్. చెప్పారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. మీరు నేర్చుకొని ఇంకోటి చెప్పచ్చు, అంతే సింపుల్. థ్యాంక్స్ అండి. మనం నెక్స్ట్ మీట్ అవుదాం. ఓకేనా, నేను మీటింగ్ ఇన్వైట్ పంపిస్తాను, అందరికి పంపిస్తాను. ఎవరైనా మీటింగ్ మిస్ అయిపోయిందంటే జస్ట్ నాకు లెట్ మీ నో. సో నెక్స్ట్ సండే 7 o'clock అండి సేమ్ టైం మీట్ అవుదాం. ఓకే, అప్పుడు నేను అజూర్ డెవాప్స్ చెప్తాను. అప్పుడు నేను ఆప్జిని టెస్ట్ చేస్తుంటాను. అప్పుడు మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్స్ ప్రసాద్. థ్యాంక్స్ అండి అందరికి. సీ యూ గైస్. బాయ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ.